తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఇస్కాన్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు. వారితో మాట్లాడదాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఎలా ఉన్నారు? భగవద్దయ. చాలా సంతోషం, ఎన్నో రోజుల తర్వాత కలిసాము. విశేషమైన సందర్భం ఇప్పుడు పూరి జగన్నాథుడు. ఎన్నిసార్లు తలుచుకున్నా, ఎన్నిసార్లు విన్నా ఆయన గురించి తనివి తీరదంతే. ఇంకా ఇంకా తెలుసుకోవాలనే కోరిక. అయితే ప్రస్తుతం ఏదైతే ఒరిస్సాలో ఉన్నటువంటి పూరిలో ఉన్నటువంటి ఆలయం గురించి ప్రభుజీ, యుగాల నాటిది ఈ ఆలయం అని చెప్తూ ఉంటారు. అక్కడ ఉన్నది అయితే ప్రత్యేకంగా ఆలయంగా చూసింది మాత్రం 1300వ శతాబ్దం నుంచి అప్పుడు నిర్మాణం అనేది జరిగిందంటారు. అంతకు ముందు అసలు ఎలా ఉండేది, అక్కడ స్వామి ఎలా కొలువై ఉన్నారు, ఈ వివరాలు తెలియచేయండి. పూరి క్షేత్రం చాలా విలక్షణమైన క్షేత్రము. చాలా అద్భుతమైన ఆలయ సంపద జగన్నాథ స్వామికి ఉన్నది. మీరు పూరి వెళ్ళారా? లేదండి. అయ్యో, తప్పకుండా వెళ్ళాలి. పూరి క్షేత్రంలో అద్భుతమైన దర్శనం మనకి జగన్నాథుడి కలుగుతూ ఉంటుంది. ఎంతో మంది మహారాజులు ఆ ఆలయాన్ని నిర్మాణం చేస్తూ పునఃనిర్మాణం చేస్తూ వస్తూ ఉన్నారు. మహారాజు ఇంద్రద్యుమ్న అనే మహారాజు వారు అక్కడ జగన్నాథ స్వామిని స్థాపన చేశారనమాట. వారి యొక్క ధర్మపత్ని గుండీచా. అందుకే ఇప్పుడు రథయాత్ర అప్పుడు జగన్నాథుడు మందిరం నుంచి బయలుదేరి గుండీచా మందిరానికి చేరుకుంటారు. అయితే వాళ్ళు తల్లిగారిగా భావిస్తారు, అత్తగా అంటారు. మథుర ఈ కురుక్షేత్రం నుంచి బృందావనం వరకు జరిగే యాత్ర కూడా అంటారనమాట. ఈ జగన్నాథ రథాన్ని గుండీచా మందిరానికి తీసుకెళ్లటం. అయితే చాలా విశేషం ఏంటి అంటే, ఇంద్రద్యుమ్న మహారాజు గారికి జగన్నాథుడిని కృష్ణ దర్శనం చేసుకోవాలని చాలా కోరికగా ఉండేది. అప్పుడు ఏమైందంటే, అక్కడ నీలాచలం ఇప్పుడుండే ప్రదేశాన్ని, ఇప్పుడు పూరి అంటున్నాం కదా, ఇంతకు ముందు నీలాచలం అనేవాళ్ళు అనమాట. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే అని వస్తుంది శ్లోకం. అయితే ఆ నీలాచలంలో నీలమాధవుడు అనే కృష్ణుడు ఉండేవాడు. ఆయనను దర్శనం చేసుకోవాలని చాలా కోరిక. ఎవరికి? మన ఇంద్రద్యుమ్న మహారాజు గారికి. ఈయన అవంతి దేశం అంటే ఉజ్జయినిలో ఉండేవారు అనమాట. అయితే ఇక్కడ నుంచి ఒక మినిస్టర్ ని పంపిస్తారు. అయ్యా విద్యాపతి ఆయన పేరు, మీరు వెళ్ళి ఆ నీలమాధవుని దర్శనం చేసుకొని ఆయన ఎక్కడున్నాడో చెప్తే మేమందరం వచ్చి దర్శనం చేసుకుంటాము. అయితే అక్కడ ఒక ట్రైబల్ పీపుల్ కృష్ణుడిని వర్షిప్ చేస్తూ ఉండేవారు అనమాట. ఎవరిని రానిచ్చే వాళ్ళు కాదు. ఎందుకంటే అక్కడ ఒక నానుడు ఉంది, ఎవరైనా వేరే వాళ్ళు బయట వాళ్ళు వస్తే కృష్ణుడు మనకి దక్కకుండా పోతారు అని ఒక నానుడి. దాంతో ఈ విశ్వవసు అనే ఆయన అక్కడ ఉండే శబర జాతికి సంబంధించిన వాళ్ళే ఆ భగవత్ సేవ చేస్తుండేవారు. మీరు చూడండి, కృష్ణ సేవ అందరిది అండి. అది సనాతన ధర్మం యొక్క విశిష్టత. ఆ శబరి సేవించింది, గుహుడు సేవించుకున్నాడు రామచంద్రమూర్తిని. అందరూ ప్రేమతో సేవించుకోవచ్చు. భగవత్ సేవకి ఎవ్వరూ దూరం కారండి. అయితే ఈ వీళ్ళందరూ, ఈ ట్రైబల్స్ అందరూ కృష్ణుని సేవించుకుంటున్నారు. విద్యాపతి వెళ్ళి చాలా ప్రయత్నం చేస్తారు, ఎలా కనుక్కోవాలి ఇవే అంటే ఈయన అస్సలు తీసుకెళ్ళరు అనమాట. చాలా మంచి ఆయన విద్యాపతి, వీళ్ళ కోసం చాలా మంచి పనులు చేస్తాడు. అయినా సరే నిన్ను మాత్రం దర్శనాన్ని తీసుకెళ్ళామంటే. కొన్ని రోజులు ఉన్నాక ఈ విశ్వవసు వాళ్ళ కూతురు లలిత ఆవిడ్ని పెళ్లి చేసుకుంటాడు అనమాట విద్యాపతి. పెళ్లి చేసుకుని, ఇప్పుడు అల్లుడు కదండి, అల్లుడు అడిగితే చెయ్యాలి కదా. మామగారిని అడుగుతారు, అయ్యా ఆ కృష్ణ దర్శనం చేయించండి అన్నంగానే ఏం చేశారు తెలుసా? సరే అల్లుడు కాబట్టి తీసుకెళ్తాను, కానీ ఒక కండిషన్ ఏంటంటే నీకు చూపించాను అని కళ్ళకు గంతులు కట్టేస్తాడు. కళ్ళు గంతులు కట్టేసి తీసుకెళ్తూ ఉంటారు. అయితే ఈయన తెలివిగా ఏం చేస్తాడంటే, ఒక బ్యాగ్ లో చిన్న క్లాత్ లో ఆవాలు పెట్టుకొని, ఆవాలు ముడిగట్టి నడుముకి పెట్టుకొని దానికి ఒక చిన్న హోల్ పెడతారనమాట. సన్నగా ఆవాలు కిందికి జారుతూ ఉంటాయి. అలా ఆయన మొత్తం వెళ్ళిన దారి మొత్తంలో ఆవాలు పడిపోయాయి. దర్శనం చేసుకున్నాడు. పట్టీలు తీయంగానే నీలమాధవుడు అద్భుతమైన సుందరమైన స్వరూపం. అక్కడ నుంచి ఒక చిన్న పక్షి ఆ నీలమాధవ్ పక్కన ఉండే ఒక కుండ, రోహిణీ కుండం అని, అక్కడికి వచ్చి ముట్టుకోగానే టప్పని కిందకి జారిపోయి వైకుంఠమూర్తులు 4 చేతులతో పైకి లేసి వైకుంఠానికి వెళ్ళిపోయింది. తర్వాత అక్కడ ఉండే ప్రసాదాలు, మాలలన్నీ కూడా మెరుస్తూ ఉన్నాయన్నమాట, ఆ పుష్పమాలికలు. ఎందుకంటే స్వర్గం నుంచి తెచ్చిన పూలతో అలంకరణ చేశారు స్వామికి. అయితే అలాంటి ప్రదేశం చూసి అమ్మయ్య మా మహారాజు గారికి చెప్పొచ్చు అని వచ్చేసారు. కొన్ని రోజులలో ఏమంది, ఆవాలు ఎంత తొందరగా మొలకెత్తిపోతాయి కదండి. అయితే ఆవాల దారి మొత్తం తెలిసిపోయింది, ఇక్కడ నీలమాధవుడు ఉన్నాడు. సరే అని వెళ్ళి ఇంద్రద్యుమ్న మహారాజు గారు చెప్తారు, అయ్యా నీలమాధవుడు అడ్రస్ దొరికింది, పదండి తొందరగా వెళ్దాం అనగానే అందరు బయలుదేరిపోతారు. బయలుదేరిపోయి ఆ నీలమాధవ్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఆయన అంతర్ధానం అయిపోతారు.
అయ్యో కనిపించాడు. ఎందుకంటే ఆ నానుడు ఉంది, బయట వాళ్ళు ఎవ్వరూ దర్శనం చేసుకోలేరు నీలమాధవుడిని అని. ఆయన అంతర్ధానం అయిపోతారు. రాజుగారు ఎంత బాధ అంటే అసలు చాలా బాధపడతారు. అయ్యో నా వల్ల అపరాధమైందా, నా వల్ల భగవంతుడు మాయమైపోయాడా అంటే అప్పుడు భగవంతుడు ఆయన కల్లో కనిపించి, అయ్యా నీ వల్ల కాదు, నేను బ్రహ్మగారి యొక్క 50 సంవత్సరాలు నీలమాధవుడుగా, బ్రహ్మగారి నెక్స్ట్ 50 సంవత్సరాలు నేను జగన్నాథుడుగా దర్శనం ఇవ్వాలనుకుంటున్నాను. కాబట్టి ఈ రోజు రాత్రి ఒక పెద్ద పెద్ద చెక్క ముక్కలు 3 సముద్రానికి నుంచి వస్తాయి. ఆ 3టిని తీసుకోండి, స్వామి యొక్క మూర్తులను తయారు చేయండి, వాటిని స్థాపన చేయండి అని చెప్తారు ఇంద్రద్యుమ్న మహారాజు గారు. సరే అని చూసేసరికి విశ్వవసు సాయంకాలం పూట వెళ్ళేసరికి అక్కడ 3 ఉంటాయి, వాటిని తీసుకొస్తారు. అప్పుడే విశ్వకర్మ, మనకి తెలుసు కదా దేవతలకి ఆర్కిటెక్ట్, ఆయన ఒక వృద్ధుడి రూపంలో వస్తారనమాట. వచ్చి అయ్యా నేను ఈ పని చేస్తాను, కానీ ఒకటే కండిషన్ ఏంటంటే తలుపులు పెడతాను, లోపలికి రాకూడదు, అయ్యాక నేను వచ్చి చెప్పేస్తాను పని అయిపోయింది అని. సరే అని లోపలికి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళిపోయి టక్ 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 అని చప్పుడు వస్తుంది 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 వస్తుంది. కొన్ని రోజుల తర్వాత అయిపోతుంది. 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు ఓపిక పడతారు. ఎన్ని రోజులను చూడాలి, అసలే ముసలాయన వెళ్ళిపోయాడేమో మనకేం తెలుసు అని రాణి అప్పుడే చెప్పారు, ఏమైనా సరే నేను బయటకు వచ్చేంత వరకు తలుపు తీయకూడదని. ఈ రాణికి ఓపిక పట్టలేదు, ఏం జరుగుతుంది కదా అని వెళ్ళి తలుపు తీసేశారు. తలుపులు తీసేసరికి లోపల ఉన్న ఆయన మాయమైపోయాడు. మూర్తులు అలానే సగం సగం చెక్కిన మూర్తులు ఉండిపోయాయి. ఇప్పుడు ఎలా అయితే మీరు చూస్తారు, పాదాలు లేవు ఆయనకి, చేతులు కూడా ఇలా ఉంటాయి అంతే, దాంట్లో చేతులు ఏమి ఇలా మనకి చేతులు కనిపిస్తున్నట్టు కనిపించదు. కాబట్టి అలా సగం నడుం వరకే ఉన్నట్టు ఉంటుంది, కింద ఏమి ఉండదు. అలా అయిపోయేశారనమాట మూర్తులు. ఇప్పుడు చాలా బాధ. ఫస్ట్ టైం ఏమో మాయమైపోయారు, సెకండ్ టైం సగంగా అయిపోయింది. ఇప్పుడేంట్రా దేవుడా అని అంటే మళ్ళీ ప్రార్థన చేస్తే స్వామి చెప్పారు, అయ్యా నేను ఇదే రూపంలో దర్శనం ఇవ్వాలనుకుంటున్నాను, కాబట్టి ఇలానే స్థాపన చెయ్యి అని అన్నారు. అయితే జగన్నాథ స్వామిని ఆ రూపంలో ఎందుకు వచ్చారనేది కూడా ఒక రహస్యం. మనకి ద్వారకలో రాణులందరూ కూడా బృందావనంలో భగవానుడు ఎలాంటి లీలలు చేయాలో తెలుసుకోవడానికి ఉత్సాహం చూపించారు. ఎందుకంటే కృష్ణుడు ఎప్పుడు బృందావనన్నే తలుచుకుంటూ ఉండేవారు. యశోద, నంద, గోప, గోపి వీళ్ళ గురించి అంటూ ఉంటే ఎవరబ్బా వీళ్ళందరూ, అసలు వీడికి వాళ్ళకి ఏం సంబంధం అంటే రోహిణీదేవి చెప్పిందనమాట, నేను చెప్తాను కానీ ఒకటి ఏంటంటే బయట ఎవరో కాపలాగా ఉండండి, ఎందుకంటే కృష్ణుడు కానీ విన్నాడు అనుకోండి బృందావనానికి వెళ్ళిపోతాడు మీ అందరిని వదిలేసి, కాబట్టి సుభద్రని కాపలా పెడతారు. కృష్ణుడు బలరాముడిని ఆపండి వినకుండా అని లోపల కథలన్నీ చెప్తున్నారు, బృందావనంలో ఇలా జరిగింది అలా జరిగిందని. అంత లోపల సుభద్రాదేవి ఆనందంతో ఎప్పుడైనా ఆశ్చర్యంతో మన నేత్రాలు పెద్దగా అయిపోతాయి కదండి, అలా సుభద్ర పెద్దగా అయిపోయింది, నేత్రాలన్నీ పెద్దగా అయిపోయాయి, శరీరంలో ఉండే అవయవాలన్నీ లోపలికి వెళ్ళిపోయాయి ఆనందంతో. అది మహాభావ స్థితి అంటారు, మహానందం. అలా అయిపోయేసరికి కృష్ణుడు బలరాములు చూస్తున్నారు, అదేంటి సుభద్ర ఇలా అయిపోయింది, ఏమవుతుంది అక్కడ అని వెళ్ళి వీళ్ళు కూడా ఏంటంటున్నారు అనమాట. వీళ్ళు కూడా ఉంటుంటే వీళ్ళ నేత్రాలు కూడా పెద్దగా అయిపోయి శరీరంలో ఉండే అంగాలన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయాయి. అప్పుడు ఆ స్వరూపాన్ని చూసి నారదుడు అన్నాడు, అయ్యా నీ యొక్క లీలలు నువ్వే ఇంటే ఇంత ఆనందపడతావా, కాబట్టి ఈ స్వరూపాన్ని కలియుగంలో ఉండే వాళ్ళందరికీ చూపించాలి, నువ్వు ఇలానే ఉండు జగన్నాథుడిగా అని ఆయన కోరుకునేసరికి భగవానుడు అన్నాడు, సుభద్ర బలరాముడితో నేను దర్శనం ఇస్తాను. అందుకే మీరు చూడండి, ఎక్కడైనా మీరు రాధాకృష్ణుల్ని చూస్తారు, రుక్మిణీ కృష్ణుల్ని చూస్తారు, కానీ ఇక్కడ విశేషం ఏంటంటే అన్న ఇంకా చెల్లితో ఉన్నారు జగన్నాథుడు బలభద్రుడు కూడా. కాబట్టి అలా నారదుడి యొక్క కోరిక మేరకు స్వామి బ్రహ్మగారి యొక్క నెక్స్ట్ 50 సంవత్సరాలు జగన్నాథుడిగా నీలాచలంలో పూరీ క్షేత్రంలో దర్శనమిస్తారు. ఆలయం నిర్మించింది అయితే ఇంద్రద్యుమ్న మహారాజు గారి నుంచి ఆలయం ఉన్నది. అయితే అక్కడ ఇంకో విశేషం, ఇంద్రద్యుమ్న మహారాజు గారు అనుకున్నారు ఎవరితో ఈ ప్రతిష్ఠ చేయించాలి అని అంటే బ్రహ్మగారి కంటే గొప్పవారు ఎవరు ఉంటారు, బ్రహ్మగారిని తీసుకొస్తానని భూలోకం నుంచి బయలుదేరి బ్రహ్మలోకానికి వెళ్ళారు. బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మగారికి ఇన్విటేషన్ ఇచ్చి అయ్యా సరే వస్తానని కిందికి వచ్చేసరికి ఎన్నో వేల సంవత్సరాలు గడిచిపోయాయి. ఎందుకంటే మనకి వాళ్ళకి టైం స్పాన్ వేరు కదండి. వెళ్ళిపోయి కిందికి వచ్చేసరికి ఆయన అన్నారు, అమ్మో ఇన్ని సంవత్సరాలు గడిచిపోయి ఇప్పుడు ఏంటి సంగతి అంటే బ్రహ్మగారు మళ్ళీ ఆ ఇంద్రద్యుమ్న మహారాజు గారితో ఆ ప్రతిష్ఠ చేయించారు ఆలయంలో. చేయించాక జగన్నాథుడు అడుగుతారు, అయ్యా నా దగ్గరికి ఎవరు వచ్చినా సరే వరాలు ఇస్తాను కదా, మరి నువ్వు నన్ను ప్రతిష్ఠ చేయించావు కదా, నీకేదైనా వరాలు కావాలంటే కోరుకో అని అంటే మొట్టమొదటి వరం ఒకటి అడుగుతారు. ఏంటట అంటే అయ్యా నీ చేతులు ఎప్పుడు ఆరకూడదు. చేతులు ఆరకూడదు అంటే
ఇప్పుడు ఆరకూడదు అంటే ఏదో ఒకటి తింటూ ఉండాలి, ఉమ్, ఏదో చేతులు కడుక్కుంటూ ఉండాలి. ఉమ్. చేతులు కడుక్కున్నాక ఆ చేతులు ఆరేంత లోపల ఇంకో నైవేద్యం రావాలన్నమాట స్వామి. మళ్ళీ చేతులు కడిగిచ్చాక చేతులు ఆరిపోయే లోపల ఇంకో నైవేద్యం రావాలి. ఇంకోటి. అందుకోసం జగన్నాథపురిలో ప్రొద్దు నుంచి రాత్రి దాకా విశేషమైన నైవేద్యం వస్తూనే ఉంటాయి. ఉమ్, రెండవ కోరిక ఏమన్నారంటే ఉమ్, నీ దర్శనం ఎప్పుడు భక్తులకు అవుతూనే ఉండాలి. ఉమ్, అందుకే మీరు చూడండి, స్వామి లోపల ఆలయంలో ఎప్పుడైనా అలంకరణ జరుగుతుంది అనుకోండి, ఉమ్, దర్శనం మూసేస్తాం. ఉమ్. అలంకరణ మూసేశాక సమయంలో. దర్శనం ఆ అలంకరణ అయిపోయాక తీసేస్తాం. అవును. కానీ జగన్నాథపురిలో అలా కాదండి, భక్తులు వెళ్తూనే ఉంటారు, స్వామి అలంకరణ తీసేస్తారు, భక్తుల ముందే స్వామికి అలంకరణ చేస్తారు. ఆహా. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు దర్శనమే అనమాట. నిత్యం. మనం మీరు సాయంత్రం ఇప్పుడు బడా శృంగార్ అంటారనమాట, చూస్తుంటే మన ముందే జగన్నాథుడు బట్టలన్నీ తీసేస్తారనమాట. తర్వాత మళ్ళీ బట్టలన్నీ వేసేసి నగలన్నీ పెట్టి పూలమాలన్నీ వేసి చాలా బాగుంటుంది, ఉమ్, అలా దర్శనం చేయిస్తారు. మూడవది ఏమన్నాడు తెలుసా, నాకు అసలు పిల్లలు ఉండకూడదు అని. అందరు పిల్లలు కావాలి అని అడుగుతారు, ఈయన పిల్లలు ఉండకూడదు అంటారు. ఎందుకంటే మా పిల్లలు, వాళ్ళ పిల్లలు, వీళ్ళ పిల్లలు, ఇది మా తండ్రి కట్టించింది, మా తాత కట్టించింది, మా వాళ్ళది గుడి అని పెత్తనం చలాయిస్తారు, కాబట్టి నాకు పిల్లలు వద్దయ్యా అని నిస్వార్థ భావం. ఉమ్, భక్తులకి భగవంతుడికి మాత్రమే సేవ చేయాలి అని ఇంద్రద్యుమ్న మహారాజు గారు ఆ గురి కట్టించారు. ఉమ్, కాబట్టి చాలా ప్రేమ ఉండాలండి. ఇప్పుడు ప్రేమ ఉన్న వాడికే తెలుస్తుంది. ఉమ్. మనము మీరు మా ఆశ్రమానికి వచ్చినప్పుడు ఉమ్, మనం ఒక వీడియో చేసాం, బృందావన్ బిహారీ టెంపుల్ లో ఉమ్. ఆ స్వామికి ఎలా అలంకరణ చేస్తారు, అసలు స్వామికి ఎంత ఎలా బాగుంటారు ఆయన. నైవేద్యం పెడతారు, స్వామికి ఎలా ఏసి స్వామిని పెడతారు అంటే కొంతమంది ఉమ్, ఆ వీడియో క్లిప్పింగ్స్ ని తీసి, మీరు చూసారా ఆ వీడియోస్, ఉమ్, ఆ వీడియో క్లిప్పింగ్స్ ని తీసి ఉమ్. చూసారా వీళ్ళు రాళ్ళకి ఏసీలు పెడతారట, ఆ, ఏసీ రాళ్ళకి పడుకోబెడతారట, రాళ్ళకి గుడి కడతారట, అవును, రాళ్ళకి అన్నారు. బట్టలు మారుస్తారు కదా అని చేశారు కొంతమంది. ఉమ్, ఇప్పుడు చూడండి, పచ్చకామర్లు ఉన్నవాడికి ప్రపంచం అంతా పచ్చగా కనిపిస్తుంది. అంతే. భక్తి లేని వాడికి భగవంతుడు సాక్షాత్తుగా వచ్చిన బండరాయి కిందనే వస్తుంది. ఉమ్, కానీ ఎలాంటి హృదయం భక్తి ఉన్నవాడికి కదండి. ఇప్పుడు చూడండి, ఉమ్, ఒక దేశ జెండా ఉమ్. మీరు చూసారనుకోండి, మీకు ఏమనిపిస్తుందండి? దేశభక్తి దేశభక్తి ఉప్పొంగుతుంది. వస్తుందా ఆ. వెంటనే? ఉమ్. మనకి ఇప్పుడు అక్కడ జెండా పడిపోయింది అనుకోండి, ఏం చేస్తారు మీరు? అయ్యో, వెంటనే అన్నీ తీస్తాం పైకి. తీసి కళ్ళకద్దుకొని లోపల పెట్టుకుంటారా? ఎందుకంటే అది ప్రతిబింబిస్తుంది, మన దేశాన్ని మొత్తం జెండాలో ప్రతిబింబిస్తుంది. అవునా కదా? ఉమ్, మీరు ఒక వీడియో చూసుంటారు, ఒక దగ్గర ఒక సమిట్ జరుగుతుంటే ఉమ్, వాళ్ళు ఏ ప్రైమ్ మినిస్టర్ ఎక్కడ నించోవాలి అని మార్కింగ్ కి ఫ్లాగ్స్ పెట్టారనమాట. మీరు చూసారా? నరేంద్ర మోదీ గారు ఇలా నడుచుకుంటూ వెళ్తారు, ఉమ్. దేశ జెండా చూడంగానే వెంటనే తీసి ఇలా జేబులో పెట్టుకుంటారు. దాన్ని చూసి పక్కన ఆయన కూడా కంగారు పడి, ఆయన పాపం లావుగా ఉన్నారు, వంగలేకపోతే ఇలా వంగి తీసారి లోపల పెట్టుకున్నారండి. ఉమ్, ఎందుకంటే ఆ దేశ జెండా దేశాన్ని ప్రతిబింబిస్తుంది, ఉమ్. ఆ భావన మనకు కలుగుతుంది. ఇప్పుడు చూడండి, మీ దగ్గర మీ అబ్బాయి ఫోటో ఉందనుకోండి, ఎప్పుడైనా మీరు మిస్ అవుతున్నారనుకోండి, ఫోటో చూస్తారు కదా, చూస్తాను definitely. అంతే స్క్రీన్ సేవర్ లో పెట్టుకుంటారు, ఉంది. లోపల వాట్సాప్ దాంట్లో పెట్టుకుంటారు, ఉమ్, పెట్టుకుంటారా లేదా? అవును. ఆ ఫోటో చూస్తే మనకి స్వామి గుర్తొస్తాడు. ఉమ్, మనం ఏ వ్యక్తిని అయితే ప్రేమిస్తున్నా ఆ వ్యక్తి గుర్తొస్తాడు. విగ్రహం కేవలం అలాంటిది కాదండి, ఉమ్, విగ్రహం సాక్షాత్తుగా భగవంతుడే. ఉమ్. ఎందుకంటే ఆ స్వామి యొక్క రూపాన్ని అందులోకి ఆవాహన చేస్తాం, ప్రాణ ప్రతిష్ఠ చేస్తాం. ఉమ్, ఇది కేవలం భక్తి ఉన్నవాడికే భగవంతుడు ఆ విధంగా గోచరిస్తాడు. ఉమ్. భక్తి లేని బండరాయి మనసు అనుకునే ఉన్నవాడికి బండరాయి వాళ్ళకి కనిపిస్తాడు కదా. నిజమే. కాబట్టి మూర్ఖంగా మాట్లాడే వాళ్ళకి ఏం మూర్ఖంగా చెప్పలేం. వారే వాళ్ళకి ఈ ప్రపంచంలో ఏమి మనం సమాధానం చెప్పలేం. అంతే. కాబట్టి భక్తి భావనతో భగవంతుడిని చూడటం నేర్పించింది సనాతన ధర్మం. ఉమ్, దేశం పట్ల, తల్లిదండ్రుల పట్ల, భగవంతుడి పట్ల ఈ యొక్క మేము ఇటీవలే పాశ్చాత్య దేశాలకు వెళ్ళేసి వచ్చాము. ఉమ్, అక్కడ చూసాం మేము అసలు ఎన్ని ప్రదేశాలలో అసలు ఎలాంటి ఆధ్యాత్మికత పేరుతో, వాళ్ళ రిలీజియన్ పేరుతో ఎన్ని అరాచకాలు చేశారు. ఉమ్, మనల్ని అంటూ ఉంటారు, అక్కడికి వెళ్ళి చూస్తే మీరైతే ఆశ్చర్యపోతారు అసలు ఉమ్, ఎలాంటి అరాచకాలు చేశారు ఈ ఎవరైతే శాంతి మతాలని చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నారు వాళ్ళు. ఉమ్, కాబట్టి మనకు వచ్చి పాఠాలు చెప్తారు, ఫస్ట్ వాళ్ళ చరిత్రను వాళ్ళు పరిశీలన వాళ్ళు చేసుకోవాలి చూడాలి. ఏం చేశారు అని. ఉమ్. కాబట్టి భగవంతుడికి భక్తియే, భగవంతుడిని ప్రధానం. ప్రేమించటమే సనాతన ధర్మము, ఇంకా ఏది కాదు. అదే ఉమ్. మన ఇంద్రద్యుమ్న మహారాజు గారి యొక్క జీవితంలో కూడా చూసుకోగలం. ఉమ్. అలాగే పూరి క్షేత్రం గురించి మాట్లాడేటప్పుడు ప్రభుజీ, గోపురం అసలు ఆలయ నిర్మాణమే చాలా విశేషం అంటారు, అతిపెద్ద ఆలయం. దాంతో పాటుగా గోపురం గురించి మాట్లాడతారు, ఎందుకంటే ప్రతిరోజు ఆ జెండాని మార్చే విధానం కావచ్చు, ఎంతో సాహసోపేతం అయినా సరే ఖచ్చితంగా అది మారుస్తారు. అలాగే పైన 1000 కేజీలతో ఉండేటువంటి ఆ చక్రం గాని అది స్వయంగా స్వామివారే అందించారని, అలాగే దాంతో పాటుగా అక్కడ ఇంకా ఎన్నో విశేషాలు,
చప్పన్ భోగ్ ఖచ్చితంగా స్వామివారికి 56 రకాల నైవేద్యాలు పెడుతూ ఉంటారు. దాంతో పాటుగా చూసుకుంటే ఇంకా విశేషం రథయాత్ర. ఈ వివరాలు మీ ద్వారా వినాలనుకుంటున్నాం. ఒకటి మీరు నీలి చక్రం గురించి చెప్పారు. ఆ చక్రాన్ని నీలి చక్రం అంటారు. నీలి చక్రం. బ్లూ కలర్ లో ఉంటుంది అనమాట Hmm. యాక్చువల్ గా. అయితే ఒక కథ ఉంది దానికి, ఎలా ఆ చక్రం వచ్చింది అని. ఉమ్, స్వామి చేతిలో చక్రం ఉంటుంది తెలుసు కదా, Hmm. సుదర్శనం సుదర్శన అని అంటారు. చక్రం. ఉమ్, సుదర్శన చక్రానికి ఒకసారి అనిపించిందట, నాకంటే గొప్ప భక్తుడు ఎవరున్నాడు, ఎప్పుడు స్వామి చేతిలోనే ఉంటాను అని అనుకున్నాడు ఆ, సుదర్శనుడు. లీల కోసం అండి. ఆ, అయితే భగవంతుడు పసిగట్టేశాడు. ఇప్పుడు చూడండి, మన లోపల ఎలాంటి భావనలు ఉన్నాయని భగవంతుడు తెలియదా చెప్పండి. ఖచ్చితంగా మీకు తెలుస్తాయి విషయం ఆయనకి. చెప్తాను. ఒకసారి ఒక పిల్లవాడు ఇలా కూర్చున్నాడు చైర్ పైన, ఇలా ఏదో పడుకున్నట్టు చేసి టామని కింద పడిపోయాడు. ఉమ్, పడిపోగానే అని ఏడవటం ప్రారంభమైన వాళ్ళ అమ్మంది, నాన్న గులాబ్ జామున్ పెడతాను, ఇప్పుడు నీ ఫేవరెట్ స్వీట్ చేసుకొని వస్తాను, ఏడవక ఆపు నాన్న అంటే ఆపేసి వెంటనే వాళ్ళ అమ్మ పరిగెత్తుకుంటూ గులాబ్ జామున్ తీసుకొచ్చి 4-5 గులాబ్ జాములు తినిపించగానే ప్రశాంతం అయిపోయాడు. పిల్లవాడు అనుకున్నాడు, అమ్మయ్య నేను ఏడుస్తే గులాబ్ జాములు వస్తాయి అని. వాళ్ళ అమ్మ వెళ్ళంగానే మళ్ళీ టంగ్ అని కింద పడిపోయి వాడంతటి వాడే అని ఏడవటం ప్రారంభం చేశాడు. వాళ్ళ అమ్మ వస్తుందా మళ్ళీ బయటికి? రాదు. వస్తుందా అండి? వాళ్ళ అమ్మకి తెలుసు ఏది నిజం ఏది అబద్ధం. ఉమ్, చూడండి, ఒక తల్లికి తెలిసినప్పుడు అందరినీ సృష్టించిన వాడు పరమాత్మ వాడికి ఎందుకు తెలియదండి? తెలుసు. మనం ఏ భావంతో వస్తున్నాం, మనలే ఆయన గుడికి ఎందుకు వస్తున్నాం ఆయనకు తెలుసు, పూజ ఎందుకు చేస్తున్నాం ఆయనకు తెలుసు. ఏదో కావాలి నా దగ్గర నుంచి, ఏ ఏదో మనసుతో పోవాలి, ఉన్నావా? ఏదో రావాలి, ఈ రెండిటి కోసమే పూజ చేస్తే ప్రేమ అంటారా దాన్ని అండి? ఉమ్, ఉమ్, అయ్యా మీరు నన్ను ఎందుకు ప్రేమిస్తున్నావు బాబు అంటే, నీ లోపల నీ ఆస్తి కోసము అని చెప్పామనుకోండి ఎలా ఉంటుంది, అలానే భగవంతుడికి కూడా ఉంటుంది. ఈ కోరిక కోసం ఆ పూజ చెయ్యి, ఆ కోరిక కోసం ఈ పూజ చెయ్యి, ఈ దీపం పెట్టు, ఆ మంత్రం చెప్పు, ఇలా హోమం చెయ్యి, ఇలా ధూపం వెయ్యి, ఇలా చేసామనుకోండి కేవలం కోరికల కోసం. ప్రేమతో చేయండి, అది వేరే విషయం. ఉమ్, ప్రేమ వేరు, కోరిక కోసమే చేయటం వేరండి. ఖచ్చితంగా వేరు. ఎందుకంటే కర్మ నుంచి మనం తప్పించుకోలేమండి. ఉమ్, ఏమనుకుంటున్నారు మీరు? పూజ చేసి బొట్టు పెట్టి దీపం పెట్టేస్తే కర్మ పోతుంది అంటారా? పోతుంది, కానీ ఆ తప్పు చేసే కర్మ ప్రవృత్తి పోదు. ఆ, అది ఎప్పుడు ముఖ్యం. పోతుంది? ఎప్పుడైతే మనం ధర్మం ఏంటో అధర్మం ఏంటో తెలుసుకుంటాం. ఉమ్, అది ముఖ్యం మనకి. ఉమ్, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఈ పూజా పునస్కారాలు చేస్తూనే మనకి భగవంతుడు ఏంటి, ధర్మం అంటే ఏంటి వినాలి. ఉమ్, అది ఎక్కడ చెప్పున్నది? మంచిగా భగవద్గీత. ధర్మం ఏంటి, అధర్మం ఏంటి, మంచి ఏంటి, చెడేంటి, మనం ఏం చేయాలి చేయకూడదు అని తెలుసుకున్నప్పుడే కదండి మనం బాగుండగలుగుతాం. అవును. కాబట్టి ఆ కర్మ చేసే ఆ దానికి ఫుల్ స్టాప్ అయిపోతుంది. సరే, భగవంతుడు తెలుసుకున్నాడు. అమ్మో సుదర్శనుడికి కొద్ది గర్వం వచ్చింది. ఉమ్, వెంటనే భగవంతుడు అన్నాడు, నా పరమ ప్రియ భక్తుడు ఉమ్, ఒక ఆయన తపస్సు చేస్తున్నాడు ఒడ్డున, ఉమ్, ఈ సముద్రపు ఒడ్డున, ఉమ్, ఆయనను తీసుకొని రండి. సుదర్శనుడు అనుకున్నాడు, పరమ ప్రియ భక్తుడా, అంత- నాకంటే గొప్ప భక్తుడా, ఎవడు వాడు అని వెళ్ళి చూసేసరికి అక్కడ హనుమున్నాడు, తపస్సు చేస్తున్నాడు. సరే అని సుదర్శనుడు చెప్పాడు, స్వామి పిలుస్తున్నాడు రా. అయ్యో స్వామి నన్ను పిలుస్తున్నాడు, తప్పకుండా వస్తాను నేను అని హనుమ వస్తున్నాడు. సుదర్శనుడు అనుకున్నాడు, ఎలాగైనా సరే నన్ను గుళ్ళోకి రానివ్వకుండా చేస్తాను ఉమ్, అని 4 స్వరూపాలతో, 4 ద్వారాలు ఉంటాయి పూరిలో. ఉమ్, ఆ 4 ద్వారాల పట్ల మహాజ్వాలను విరజల్లుతూ సుదర్శనుడు తిరుగుతున్నాడు అనమాట. హా, హనుమ ఇటు నుంచి రావాలని చూశాడు సుదర్శనుడు, ముందు నుంచి రావాలని చూశాడు సుదర్శనుడు, ఇటు పక్క నుంచి సుదర్శనుడు, వెనకాల నుంచి రావాలనుకున్నాడు సుదర్శనుడు. స్వామి ఏమో జగన్నాథుడు వెయిట్ చేస్తున్నాడు, హనుమ ప్రయత్నిస్తున్నాడు, రాలేకపోతున్నాడు. ఉమ్, సుదర్శనుడు అంటున్నాడు అనమాట, చూసావా నీ పరమ భక్తుడు అన్నావు, చెప్పాక కూడా రావట్లేదు నీ గుళ్ళోకి, ఏం భక్తుడు అయ్యా ఆయన అని అన్నాడు అనమాట స్వామి. ఉమ్, అయితే ఏమనట్లేదు, జగన్నాథుడు నవ్వుతూ చూస్తున్నాడు, హనుమ కూడా చూస్తున్నాడు, ఎంతసేపు చేస్తాడు. తర్వాత ఒక్కసారి భగవంతుడి నామాన్ని స్మరణ చేసి 4 చేతులు తెచ్చుకొని 4 చేతులతో 4 సుదర్శనాలను పట్టేసుకున్నాడు హనుమ. ఆ, పట్టుకొని లోపలికి అలానే నడుచుకుంటూ వెళ్ళాడు, స్వామిని దర్శనం చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. హా, అప్పుడు సుదర్శనుడు ఇలా తలదించుకున్నాడు అనమాట. అప్పుడు అన్నాడు భగవంతుడు, నీకు గర్వం వచ్చింది. భగవంతుడికి గర్వం నచ్చదండి. ఉమ్, మనం గర్వంతో ఎంత గర్వం పెరిగిపోయిందంటే భగవంతుని దూషిస్తున్నారు జనాలు. ఇప్పుడు భాగవతోత్తములను దూషిస్తున్నారు, ఉమ్, పీఠాధిపతులని, సన్యాసులని, సాధువులని వచ్చిన వచ్చిన రాని మాట మాటలు అనేస్తున్నారు. మాట్లాడేస్తుంటారు. అవును. ఏమనుకుంటారంటే అది ఫ్యాషన్ అనుకుంటున్నారు జనాలు. ఉమ్, కానీ అది ఎంత భగవద్ అపరాధమో, ఎంత మన విమర్శ. జీవితంలో చెడు తెస్తుందో పాపం వాళ్ళు ఆలోచించలేకపోతున్నారండి. ఉమ్, అయితే సుదర్శనుడిని చూసి భగవంతుడు అన్నాడు, ఈ క్షేత్రంలో నీకేం పని లేదు, ఉమ్, కాబట్టి నువ్వు కర్రగా మారిపో అని అన్నారు. అందుకే మీరు చూసారంటే కొంచెం జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర ఉమ్, పక్కన ఒక కర్ర ఉంటుంది ఉమ్, సుదర్శనుడు. హా, ఆ క్షేత్రంలో చక్రంలా ఉండడు ఆయన, అవును, కర్రలా ఉంటాడు పట్టుకోరు పక్కన. కదా.
ఫస్ట్ మీరు జగన్నాథ రథయాత్రలో కూడా ఆ కర్రని తీసుకొస్తారు ఇలా. తీసుకెళ్తారు. అప్పుడు భగవానుడు మిగతా పరివారం అంతా వస్తుంది. ఆ కర్ర సుదర్శనుడు అనమాట. తర్వాత పాపం భగవంతుడు ఇలాంటి వాడంటండి, చాలా ప్రేమ కలిగి, ఆయనంత దయ కలిగిన వాడు, ఆయనంత ప్రేమ కలిగిన వాడు ఇంకోటి ఉండడండి. ఇప్పుడు చూడండి, అమ్మ మనకి కొట్టింది అనుకోండి, ఒక తప్పు చేసామని, దాని తర్వాత అన్నం కూడా పెడుతుంది కదండి. ఖచ్చితంగా. ఇంకా చెప్పాలంటే మనకి ఏమి నచ్చుతుందో అది చేసి మరీ పెడుతుంది. పాపం పశ్చాత్తాపంతో, అయ్యో అన్నానే పిల్లవాడిని, అన్నానే పిల్లవాడిని, మన మంచి కోసమే అంటుంది, అయినా సరే మనల్ని బుజ్జగిస్తుంది. అలా పాపం భగవంతుడు చూసి, కొంతమంది ఉంటారు ఎప్పటికి నరకంలో పడేస్తారట, ఎప్పటికి స్వర్గంలోకి తీసుకు ఏం చేస్తాడో ఏమో తెలియదు, కానీ మనస్వామి మాత్రం ఏమంటున్నాడు, పాపం కొద్దిగా చిన్న పనిష్మెంట్ ఇచ్చాడండి. తర్వాత ఏమనుకున్నాను సార్, బా ఎందుకు అన్నానో ఈయనని, పాపం మా సుదర్శనుడు ఎంత సేవ చేస్తాడు. సరే సుదర్శన, నీకు ఒక దివ్యమైన స్వరూపాన్ని ఇస్తాను, నీలి చక్రంగా నా గుడిపైన ఉండు, నా దర్శనం కూడా రావాల్సిన అవసరం లేదు, నీ దర్శనం చేసుకుంటే జగన్నాథపురి దర్శనం చేసిన ఫలితం వస్తుంది అని చెప్పాడు జగన్నాథుడు సుదర్శనుడికి. కేవలం నీ దర్శనం. అందుకే మీకు తెలిసిందే, పూరి వాసులు భగవంతుడి ఆలయానికి రాలేని రోజులు ఉంటాయి, కొన్ని శౌచాలు అవి ఉంటాయి, పైకి వెళ్ళి సుదర్శనాన్ని దండం పెట్టుకుంటారు అంతే అండి. ఎక్కడి నుంచి చూసినా సరే సుదర్శన్ని దండం పెట్టుకుంటే పూరి క్షేత్ర దర్శన ఫలితం వచ్చేసినట్టే. ఆ వరం ఇచ్చారనమాట. అయ్యా, ప్రతిరోజు నీకు ఆరాధన జరుగుతుంది, ప్రతిరోజు నీ పైన ఉండే జెండాని మారుస్తారు, ప్రతిరోజు పూరి క్షేత్రం అంటే నీలి చక్రమే విశేషం. కాబట్టి అంత గొప్ప బుజ్జగింపు కూడా చేశాడండి స్వామి. అది భగవంతుడి లోపల ఉండే ఆ కరుణ, కృప, చక్రం చాలా పెద్దది. 1000 కేజీలు అంటున్నారు కదా, చాలా పెద్దదండి. అసలు గుడే 300 అడుగులు ఉన్నప్పుడు దానిపైన చక్రం అంత ప్రస్ఫుటంగా కనిపిస్తుందో, అసలు చక్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. పూరి క్షేత్రంలో అందరూ చక్ర దర్శనమే విశేషం. చక్ర దర్శనం చేసుకోవాలి. అలాగే పైన జెండా రోజు మారుస్తారు కదా ప్రభుజీ, అందులో ఒక చాలా విశేషం ఉంది. ప్రతిరోజు జెండాని మారుస్తారు. అందులో ఒకటే పరివారం చెందిన వాళ్ళు తరతరాలుగా ఆ సేవ చేస్తున్నారు అనమాట. అయితే తండ్రి గారు వాళ్ళ పిల్లవాడిని నేర్పిస్తున్నారు, ఒకసారి జెండా ఇలా మార్చాలని. అయితే ఇలా ఉల్టా ఎక్కుతారనమాట వాళ్ళు, ఇలా గోపురాన్ని వెనక్కి ఎక్కుతారు. ఎక్కినప్పుడు ఆ పిల్లవాడు పైకి వెళ్ళాడు, మొత్తం సుదర్శనుడు పైన జెండా మార్చేశారు, ఆరతిస్తారు అక్కడ నుంచి. ప్రతిరోజు చూడొచ్చు మనం, అందరు భక్తులు చూస్తారు. 4:30-5 గంటల సమయానికి అది వెళ్ళినప్పుడు ఏమైందంటే, ఒకసారి ఆ పిల్లవాడు పై నుంచి పడిపోయాడు. 300 అడుగులు సుమారుగా అనుకోండి, అక్కడ నుంచి పిల్లవాడు పడిపోయేసరికి అందరు ఆశ్చర్యం, అందరు చూస్తుంటారు కదండి, అందరూ జగన్నాథ్ జయ జగన్నాథ్ అని ప్రార్థన చేస్తుంటే ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో తెలియదు, కానీ ఒక పెద్ద కోత వచ్చి ఆ పిల్లవాడిని అలా అని చేతిలో పట్టుకొని ఆపేసి ఆ పిల్లవాడిని దింపేసి ఆ కోత వెళ్ళిపోయింది అక్కడ నుంచి. ఎన్నో సంవత్సరాలు కదా, కొన్ని సంవత్సరాల ముందే. దాని సాక్షులు కూడా ఉన్నారు ఇక్కడ జగన్నాథ్పురిలో. ఇంకా కాబట్టి ఆ పిల్లవాడు కూడా ఉన్నాడు, ఎవరిని కాపాడబడ్డాడు, ఆయన ఇంకా సేవ చేస్తున్నాడు. ఆ సేవ భగవంతుని నమ్ముకున్న వాడికి రక్ష అన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అదంటే విశేషం అన్నమాట. అయితే ఆ జెండా గురించి ప్రభుజీ, వ్యతిరేక దిశలో, గాలికి వ్యతిరేక దిశలో ఉంటుందట కదా, అన్ని విచిత్రాలండి. ఇన్ని మహిమలు కలిగినా సరే దేవుణ్ణి అర్థం చేసుకోలేకపోయేవాడిని మూర్ఖుడు కంటే ఏమంటాను చెప్పండి. కానీ ఇదేదో గొప్ప విషయం కాదు, ఆ స్వామి యొక్క కృప. వైకుంఠాన్ని వదిలేసి మన దగ్గరకు వచ్చారు, దానికంటే కొద్ది కృప ఇంకేముంటుంది. ఇప్పుడు చూడండి, మనం ఎవ్వరు కూడా మంచి ఫెసిలిటీ, మీకు ఒక ఏసీ ఆఫీస్ ఇచ్చారనుకోండి, బ్రహ్మాండంగా ఏసీ ఉంది, స్పేషియస్ ఆఫీస్, టేబుల్, చైర్లు అన్ని ఉన్నాయి. తర్వాత మీకు కొన్ని రోజుల తర్వాత చెప్పారనుకోండి, ఇప్పుడు కొద్దిగా అంత బడ్జెట్ లేదు, ఓ గుడిసెలో ఉండండి అన్నారనుకోండి, ఏమంటారు మీరు? వేరే ఆఫీస్ చూసుకుంటామండి, మేము గుడిసెలో ఉండమంటే. ఎందుకంటే మంచి ఫెసిలిటీని వదిలేసి మనం చెడు ఫెసిలిటీకి వెళ్ళాలనుకోం కదండి. వైకుంఠంలో వదిలేసి భగవంతుడు ఈ లోకంలోకి వచ్చాడంటేనే ఎంత విశేషం చెప్పండి. వైకుంఠంలో ఎలాంటి సేవలు చేస్తారంటే తెలుసా అండి, వైకుంఠంలో దుమ్ము లేదు, పొల్యూషన్ లేదండి, కానీ లక్ష్మీదేవి ఎప్పుడు తుడుస్తూనే ఉంటుందట. ఎందుకంటే మా స్వామి వచ్చినప్పుడు అంత చకాచక్క ఉండాలని, దుమ్ము లేని ప్రదేశంలో కూడా తుడుస్తూనే ఉంటుందట ఆవిడ. అంటే ఎంత ప్రేమగా చూసుకుంటారో భగవంతుని ఆలోచన చేయండి. శ్రీమతి రాధారాణి గోలోక బృందావనంలో ఇప్పటి వరకు ఒక్క ఐటెం కూడా రిపీట్ చేయకుండా వండుతుందటండి కృష్ణుడికి ప్రతిరోజు. అలాంటి రోజుకి ఒకటే ఐటెం కాదు, రోజుకి 108, రోజుకి చెప్పని భోగు, కానీ ఇప్పటి వరకు ఒకటి కూడా రిపీట్ అవ్వలేదటండి స్వామి. ఎంత ప్రేమగా చూసుకుంటే. ఆ లోకాన్ని వదిలేసి ఇలాంటి జనాలు, భగవంతుడిని దూషించే వాళ్ళు, భగవంతుడి గురించి చెడు మాట్లాడే వాళ్ళు, అలాంటి భగవంతుడిని కేవలం కోరికల కోసమే వాడు వెనకాల పడేవాళ్ళు, అలాంటి జనాలున్న ఈ ప్రదేశం కూడా వచ్చి మనల్ని కాపాడాలని చూస్తున్న వాడికి ఎంత ప్రేమ చెప్పండి. కాబట్టి ఆ జెండా గొప్పదా, అటువైపు గొప్పదా అంటే అవన్నీ
తర్వాత కానీ ఆ స్వామి వచ్చాడు మన కోసం. దానికంటే గొప్ప అద్భుతం ఏముందండి. కాబట్టి ప్రేమతో భగవంతుని ఆరాధన చేయాలి. ఈ ప్రేమించటం భగవంతుడికి భక్తి అనేది నేర్పిస్తుంది భాగవతం, భగవద్గీత. అందుకు సనాతన ధర్మంలో ఉండే వాళ్ళందరూ ముఖ్యంగా మన కేంద్రం ఏంటంటే భగవద్గీత, భాగవతాన్ని అర్థం చేసుకోవటం, భగవంతుడి పట్ల ప్రేమను పెంచడం. అది నిజమైన ధర్మం. సవై పుంసాం పరోధర్మో యతో భక్తిర్ అదోక్షజే. అన్నిటికంటే గొప్ప ధర్మం ఏంటి అంటే భగవంతుని ప్రేమతో ఆరాధన చేయటం. అదొకటే మనం చేయగలిగే పని. రథయాత్ర చాలా ప్రత్యేకం కదా ప్రభుజీ. రథయాత్ర చాలా మంది వెళదాం అనుకుంటారు, వెళ్ళలేని వాళ్ళకి ఏదన్నా ఒక ఉపాయం చెప్పండి. చాలా బ్రహ్మాండంగా ఉంది. మన హైదరాబాద్ లో కూడా రథయాత్ర జరుగుతుంది 27వ తారీఖున. ప్రభుపాదుల వారి యొక్క దయ వల్ల ప్రపంచం మొత్తం రథయాత్ర జరుగుతుంది. నిజంగా అసలు మీరు ఏ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా సరే రథయాత్ర జరగకుండా లేదు ఇప్పుడు. అది ప్రభుపాదుల వారి మహత్యం. మీకు ఒక విషయం తెలుసా? ఇస్కాన్ లోకి జగన్నాథ స్వామి ఎలా వచ్చారో తెలుసా అండి మీకు? ప్రభుపాదుల వారు అమెరికాలో ఉన్నారు. వారికి ఒక శిష్యురాలు ఉన్నారు, మాలతీదేవి అని. అయితే ఆవిడ ఒకసారి ఒక ఇండియన్ స్టోర్కి వెళ్ళారనమాట అమెరికాలో. అయితే అక్కడ ఈవిడికి కనిపించారు ఎవరో నల్లగా ఏదో ఉన్నారు, బొమ్మలా ఉంది, బాగుంది కదా అని ఆవిడ కొని తీసుకొచ్చి ప్రభుపాదుల వారి టేబుల్ మీద పెట్టారనమాట. పెట్టంగానే ప్రభుపాదుల వారు చూడంగానే వెంటనే ఆ ఆసనం పై నుంచి నిల్చొని సాష్టాంగ దండవత్ ప్రణామం చేశారు. ఈవిడికి ఏం అర్థం కాలేదు, ఏంటబ్బా ప్రభుపాదుల వారు ఇలా చేస్తున్నారు ఏంటని అని అంటే ప్రభుపాదుల వారు అన్నారు, ఈయనతో పాటు ఒక బ్లూ ఇంకా వైట్, ఎల్లో ఇంకా వైట్ లో ఇంకెవరైనా ఉన్నారంటే ఇంకా ఇద్దరు ఇలాంటివే బొమ్మలు ఉన్నాయి, వాళ్ళని కూడా పట్టుకోండిరా అన్నారు. మళ్ళీ షాప్ కి వెళ్ళి ఆ రెండు తీసుకొచ్చారనమాట. ప్రభుపాదుల వారు చెప్పారు ఆవిడకి, ఈయన జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర, ఆయనంతటా ఆయనే ప్రభుపాదుల వారి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు ప్రభుపాదుల వారు అనుకున్నారు, అయ్యో జగన్నాథుడు వచ్చారు మన దగ్గరికి, వీరి కోసం రథయాత్ర చేయాలని మొట్టమొదటి రథయాత్ర ప్రారంభం చేశారు యుఎస్ లో. అప్పుడు శాన్ ఫ్రాన్సిస్కోలో రథయాత్ర, న్యూయార్క్ లో రథయాత్ర, లాస్ ఏంజల్స్ లో రథయాత్ర, లండన్ లో రథయాత్ర, ఆఫ్రికాలో రథయాత్ర, ఆస్ట్రేలియాలో రథయాత్ర, న్యూజిలాండ్ లో రథయాత్ర, రష్యాలో రథయాత్ర. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా అప్పటి నుంచి ప్రభుపాదుల వారు జగన్నాథ స్వామి వారి యొక్క వైభవాన్ని అన్ని చోట్ల ప్రచారం చేశారు. ఇంకా ఇబ్బంది లేదు. కాబట్టి మనకి రథయాత్రకి వెళ్ళి సేవించుకోలేని వాళ్ళకి ప్రతి ఊర్లో రథయాత్ర జరుగుతుంది. ఆ జగన్నాథ స్వామి బయలుదేరినప్పటి నుంచి రిటర్న్ వచ్చే ఆ వారం రోజుల పాటు రథయాత్రలన్నీ జరుగుతూనే ఉంటాయి. కాబట్టి చక్కగా సేవించుకోండి. టీవీ మాధ్యమంలో అయితే అందరు సేవించుకుంటున్నారు స్వామి యొక్క వైభవ్యమైన. ఇంకా అవకాశం ఉందంటే పూరికి వెళ్ళొచ్చు. నేను ఏం చేయాల్సిన అవసరం లేదు, నించుంటే చాలు మనల్ని తీసుకెళ్లిపోతారు అక్కడ. కాబట్టి కొద్దిగా నగలమ్మని జాగ్రత్తగా లక్షల్లో ఉంటారు. లక్షలు అంటే మనకి అసలు గణనం తెలియదండి. దేవతలందరూ కూడా వచ్చేస్తారు ఆ రోజు. కాబట్టి ఎంతమంది వస్తారు, ఎలా వస్తారు, అసలు ప్రొద్దున పూట వస్తారు, రాత్రి ఖాళీ అయిపోతుంది పూరి. అదే అర్థం కాదు, రథయాత్ర కోసం వచ్చేస్తారు. ఎందుకంటే అది చాలా మహోన్నతమైన ఇది, చాలా అద్భుతమైన ప్రారంభం ఎంత బాగుంటుందో ముగింపు కూడా అంతే చక్కగా బ్రహ్మాండం. అసలు టీవీలో చూస్తేనే, ఆ జగన్నాథుడిని చూస్తేనే అసలు ఎంత ఆనందం కలుగుతుందంటే, అసలు రూపం ఎలాంటి రూపం అసలు స్వామిది, ఆ నవ్వు, ఆ నేత్రాల స్వామి వైభవం చాలా అద్భుతం. చక్కగా వివరించారు. హరే కృష్ణ. హరే కృష్ణ.